ఐబొమ్మ రవి మనకు తెలిసిందే, రీసెంట్గా ఐబొమ్మ రవి దొరికిపోయాడని చెప్పి ఇతని మీద ఇన్స్టాగ్రామ్లో కొన్ని రియాక్షన్స్ వీడియోస్ వస్తున్నాయి. ఇతను చాలా మంచివాడని, వీరుడని, ధీరుడని, శూరుడని, ఇంకా చాలా. వాటిని చూసి ఎలా రియాక్ట్ అయ్యాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు ఒక క్రిమినల్కి విశ్వాసం చూపిస్తున్నారు ఇంతవరకు ఐబొమ్మని యూజ్ చేసుకున్నందుకు. ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే వచ్చేదంత ఇబ్బంది. ఎందుకంటే పదవిలో ఉన్నంతకాలం దేశాన్ని దోచేసి కేవలం ఓటింగ్ టైంలో ఇచ్చే 500కి విశ్వాసం చూపించి ఓటు వేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఇదే కేటగిరీకి చెందిన వాళ్ళు. మనకేదో కొంచెం మంచి జరిగింది కదా అని చెప్పి ఒక బ్యాడ్ పర్సన్కి, క్రిమినల్కి ఆ విశ్వాసం చూపించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఐబొమ్మ రవి ఊరికి నేను చేయలేదు. అతను అడ్వర్టైజ్మెంట్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు, నా దగ్గర 50 లక్షల మంది పర్సనల్ డేటా ఉందని చెప్పి. దయచేసి ఇలాంటి వాళ్ళకి విశ్వాసం చూపించడం మానేయండి.